రిలీజ్ చేసింది. ఈ జీవో నంబర్ 88 ప్రకారం ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్నటువంటి 10,700 బస్సుల్ని 2029 డిసెంబర్ నాటికి పూర్తిగా విద్యుదీకరణ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసింది. మరి ఈ ప్లాన్ ప్రకారం ముందు పినకెల్ కంపెనీతో 750 బస్సులకి తీసుకొచ్చే దానికోసంగా అగ్రిమెంట్ చేసుకున్నది. ఈ అగ్రిమెంటు చాలా దారుణంగా ఉంది. అగ్రిమెంట్లో చూస్తే మొత్తం 1 కిలోమీటర్కి 12 మీటర్ల బస్సుకి అయితే ₹72.55, 9 మీటర్ల బస్సుకి ₹62.56 లెక్కన చెల్లించాలని చెప్పేసి ఈరోజు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ బస్సులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ బస్సులు ఈ విధంగా ఇస్తూ ఉంటే 72 కిలోమీటర్లు ₹72.55, 12 మీటర్లకు ఇస్తూ ఉంటే దాని సీటింగ్ కెపాసిటీ చూస్తే 9 మీటర్లు ఏదైతే 25 సీటింగే, అదే 12 మీటర్లది అయితే 35 సీటింగ్ మించి ఉండదు. ఈ తక్కువ సీటింగ్తో ఈరోజు 750 బస్సులు రాబోతున్నాయి. ఈ 750 బస్సులు అన్ని ప్రైవేట్ వాళ్ళే. దీంట్లో ఒక్క ఆర్టీసీ ఉద్యోగి కూడా ఉండడు. ఇది వెట్ లీజ్ పద్ధతి ప్రకారంగా దీన్ని తీసుకుంటూ ఉన్నారు. మనకు ఆర్టీసీకి ప్రజెంటు స్త్రీ శక్తి పథకం ద్వారా కూడా కలుపుకుంటే వచ్చేటువంటి ఆదాయం కిలోమీటర్కి ₹50. మరి ₹72.55తో పాటు మనకు అదనంగా ఇంకొక ₹20 ఖర్చు అవుతుంది. మొత్తం ₹92.55 లెక్కన మనకు కిలోమీటర్ ఖర్చు అయితే మరి ₹50 మ్యాక్సిమం వస్తే 1 కిలోమీటర్కి ₹40 లెక్కన నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం కిలోమీటర్కి ₹24 లెక్కన ఇస్తూ ఉంది. మరి ఎంతకాలం దీన్ని భరిస్తారు? ఇది ఈ విధంగా ఎంతకాలం భరిస్తారు అనేది ఆలోచించాలి. ఖచ్చితంగా 1 కిలోమీటర్కి ఎట్లేదన్నా ₹20 లెక్కన నష్టం వస్తూ ఉంటే, అది సబ్సిడీ పోగా కూడా నష్టం వస్తూ ఉంటే ఖచ్చితంగా ఆర్టీసీలో ఛార్జీలు పెంచేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి రేట్లను డబల్ చేస్తే తప్ప ఈ విద్యుత్ బస్సులు తీసుకురాలేని పరిస్థితి. మరి ఇది ప్రయాణికులకి భారం అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ పినాకిల్ కంపెనీతో చేసుకున్నటువంటి ఆ ఒప్పందంలో మరి ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగి ఒకరు లేకపోయినా కూడా స్థలాలు ఏవైతే ఉన్నాయో ఈ స్థలాలు మొత్తం ₹1 లీజు లెక్కన ఒక ఎకరాకి ₹1 లెక్కన లీజుకి స్థలాలన్నీ ఏదైతే 12 డిపోలు ఉన్నాయో ఆ 12 డిపోల్లో ఈ స్థలాలని వాళ్ళకి 12 ఏళ్ల పాటు ఈ అగ్రిమెంట్ చేసుకున్నారు ఆల్రెడీ. దీన్ని మళ్ళీ ఇంకో 12 ఏళ్ల పాటు తర్వాత పొడిగించేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే రాబోయే రోజుల్లో ఈ స్థలాలు ఏవైతే ఉన్నాయో ఇవి మళ్ళీ వెనక్కి వచ్చేటువంటి అవకాశం దాదాపు శూన్యం. 4 డిపోలు ఈ పాటికే మూసేశారు. గుంటూరు 2 డిపో, నెల్లూరు 2 డిపో, అదేవిధంగా మంగళం డిపో, విద్యాధరపురం డిపో, ఈ 4 డిపోలు ఈ పాటికే మూసేశారు. సుమారు ఒక 2,000 మంది ఈరోజు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు, విచ్చలవిడిగా ట్రాన్స్ఫర్ చేశారు. మనం జేఏసీగా ఏర్పడి పోరాటం చేసిన తర్వాత ఆ డిపోల్ని అక్కడే నిర్మించాం కానీ వేరే ప్లేస్లో నిర్మిస్తామని చెప్పేసి అది కూడా గవర్నమెంట్తో మాట్లాడి చేస్తామని చెప్పి ఒక మాట అన్నారు. మరి ఇది ఎంతవరకు జరగదో ఏంటో చూడాలి. అనంతపురం, కర్నూలు లాంటి మేజర్ రాజమండ్రి మేజర్ నగరాల్లో ఉండేటువంటి ఈ డిపోల్ని కూడా ఈ డిపోలో సగం గ్యారేజీలను వాడికి ఇచ్చేదానికోసం ఈరోజు చూస్తూ ఉన్నారు. ఈ అగ్రిమెంట్లో ఈ యొక్క ఆర్టీసీలో డ్రైవర్లు ఒక బస్సుకి 5 మంది లెక్కన 750 బస్సులకి 3,750 మంది వీళ్ళ యొక్క ఉద్యోగాలు కోల్పోతారంటే తీసేస్తారు అనేది కాదు, మరి తగ్గిపోతారు. మరి ఇప్పటికే ఆర్టీసీలో 15,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. 10 సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ జరగలేదు. మొత్తం 15,000 మంది రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ రేపు డిసెంబర్ నాటికి ఉండేటువంటి 8,700 ఆర్టీసీ బస్సులు, 8,000 ఆర్టీసీ బస్సులు, 2,700 హైయర్ బస్సులు, ఇవి రేపు డిసెంబర్ నాటికి ఒక 2,000 బస్సులు స్క్రాప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ఇప్పుడు స్త్రీశక్తి పథకం గవర్నమెంట్ పెట్టింది, సంతోషం. కానీ ఈ స్త్రీశక్తి పథకం గవర్నమెంట్ పెడితే మరి దాని యొక్క ఫలితాలు, దాని యొక్క దుష్ఫలితాలు ఈ యొక్క ఆర్టీసీ కార్మికులు భరిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక బస్సుకి 60 మంది ఎక్కాల్సి వస్తే 120 మంది దాకా వచ్చి ఎక్కి బస్సులు అసలు డ్రైవర్లు కీలేని పరిస్థితి.
వారు విపరీతంగా పెరిగిపోయింది. ఒక 15 లక్షల మంది రోజుకి మహిళా ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక బస్సుకి 120 మంది ఎక్కుతా ఉంటే మరి ఎలక్ట్రికల్ బస్సులు ఈ 35 సీట్లు 25 సీట్ల బస్సులు ఎన్ని తెస్తే దానికి సమానం అవుతుంది. అయినా ప్రభుత్వమే నిర్వహించే సీట్లని ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించాలని చెప్పేసి నేను సందర్భంగా కోరుతా ఉండడం వల్లనే. అదేవిధంగా ఈ స్థలాలు ఏవైతే ఉన్నాయో ఈ స్థలాలు ఆర్టీసీ సంపాదించుకున్నటువంటి స్థలాలు ఇప్పటికే అనేక ఎకరాలని ఈరోజు నిర్వీర్యం చేసే దానికోసంగా బస్టాండ్లు కూడా ప్రైవేట్ పరం చేసే దానికోసంగా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు అయితే చాలా ఉన్నాయి. విలీనం చేశారు. విలీనం చేసినప్పటికీ కూడా ఇంతవరకు సమస్యలు అయితే ఏ వరకు సాధించుకోవట్లేదు. ఇప్పుడు అన్లిమిటెడ్ వైద్య సౌకర్యం మా గతంలో ఉండేది. అన్లిమిటెడ్ వైద్య సౌకర్యం ఈరోజు పక్కన పెట్టేశారు. ఈహెచ్ఎస్ కింద తీసుకొచ్చారు. ఈ ఈహెచ్ఎస్ కార్డు దేనికి ఉపయోగం రానట్టు పరిస్థితి. అదేవిధంగా పనిష్మెంట్లు విపరీతంగా ఆర్టీసీ కార్మికుల మీద బాగా విపరీతంగా పెరిగిపోయినాయి పనిష్మెంట్లు. ఈ టిమ్ము మిషన్లు కాలంచినటువంటి టిమ్ మిషన్లు ఇచ్చి ఆ టిమ్ మిషన్ కూడా సరిగ్గా ఉండలేదు. ఈ 120 మంది ఎక్కాలకి ఆ టిమ్ మిషన్ ఛార్జింగ్ అయిపోతా ఉంది. ఎంత పవర్ బ్యాంకులు ఇచ్చినా కూడా ఆ టిమ్ మిషన్లు అసలు పనిచేయనటువంటి పరిస్థితి. సమర్థవంతంగా నడిచేటువంటి సంస్థ ఈ సంస్థ కాకుండా పినాకిల్ అనేటువంటి ప్రైవేట్ సంస్థకి వచ్చేటువంటి బస్సులు అప్పగించడం తప్పు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక బస్కి 30 లక్షల సబ్సిడీని ఆ ప్రైవేట్ కంపెనీకి అప్పగించడం, మన రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం బస్ డిపోలని క్రమేణా ఆ పినాకిల్కి అప్పగించడం, వాళ్ళకి రాయితీలు ఇవ్వడం ద్వారా ఆర్టీసీ పూర్తిగా ప్రైవేట్ కాబోతుందనేటువంటిది వాస్తవం. దీన్ని ప్రభుత్వం ఎంత దాచినా కూడా దాగనటువంటి సత్యం. అందువల్ల ప్రైవేటీకరణ విధానాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరణ అప్పచెప్పేటువంటి దానిలో భాగంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేటువంటి దాన్ని ఉపయోగించుకొని దీన్ని తారక మంత్రంలాగా ప్రయోగిస్తున్నారు. ఇది ప్రజలను మోసం చేసేదాన్ని చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం, తప్పుడు విధానం. అందువల్ల ఇప్పుడు 4 డిపోలు ఈ పినాకిల్ అనేటువంటి వాడికి ఎకరా రూపాయి చొప్పున లీజుకు వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అట్లాగే ఇప్పుడు బస్కు వచ్చేటువంటి ఆదాయాల కంటే మించి కిలోమీటర్కి 72.55 చొప్పున ప్రతి కిలోమీటర్కి వాడికి చెల్లించాలి. కానీ మనకు వస్తున్నటువంటిది మ్యాక్సిమం 50 రూపాయలు. ఇప్పుడు లేడీస్ స్త్రీ శక్తి అంతా పెరిగిన తర్వాత కూడా వచ్చేది 45 రూపాయల నుంచి 50 రూపాయలు. మిగిలిన డబ్బులు ఎక్కడి నుంచి కడతారు అంటే లాసెస్లోకి తీసుకెళ్ళడం. అట్లాగే ఈరోజు మనం హెయిర్ బస్సులకి ఇచ్చేది 25 రూపాయలు ఇస్తున్నాం. మరి 25 రూపాయలకి ఇచ్చిన వాళ్ళు బస్సులు నడుపుతున్నారు. మనం అత్యంత పద్ధతుల్లో నడిపినా కూడా కార్మికులకు జీతాలు అది ఎక్కువ ఉంటాయి, హెయిర్కి వాళ్ళకి చాలా తేడాలు ఉంటాయి. అయినా కూడా మనం సమర్థవంతంగా నడుపుతున్నాం. కాబట్టి నడపగలదు. మిగిలినటువంటి దేశంలో ఎక్కడా లేదు. ఒక ఆంధ్రప్రదేశ్లోని ఈ రకమైనటువంటి ప్రైవేటీకరణ ఇచ్చే పద్ధతి. ఇదే బస్సులు ఎలక్ట్రికల్ వెహికల్స్ని తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్లే నడుపుతున్నారు, వాళ్లే నిర్వహిస్తా ఉన్నారు. అలాంటప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారని తెలుస్తూ ఉంది. అందువల్ల ఈ కమిషన్ల కోసం, కక్కుర్తి కోసం ఈరోజు రాష్ట్రంలో ఆర్టీసీని ఆర్టీసీకి ఉన్నటువంటి భూములన్నీ కూడా నగరాల నడిబొడ్డులో ఉన్నాయి. అత్యంత విలువైనటువంటి భూములు 1950 ఎకరాలు ఉన్నాయి. తెలుసు సిఎంఆర్ సెంటర్ మద్దెలపాలెం. ఇది సిఎంఆర్ సెంటర్ అంటారు కానీ ఆర్టీసీ స్థలం అనేది ఎవరికి తెలియదు. ఇప్పటికి పాత వాళ్ళు 20 సంవత్సరాలు అయిపోయి మళ్ళా 30 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు. మళ్ళా ఒంగోలులో ఇచ్చారు, అట్లాగే ఏలూరులో ఇచ్చారు. ఇప్పటికే ఆ రకంగా 19 ఎకరాలు సిఎంఆర్కి లీజుకి ఇవ్వడం జరిగింది. రేపు 30 కాదు 99 సంవత్సరాలు అంటే వాళ్ళ మొత్తం భూములన్నీ కూడా అప్పచెప్పడం. ఆ రకంగా రాష్ట్రంలో ఆర్టీసీ భూములన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి, ప్రైవేట్ సంస్థలకి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని చంద్రబాబు నాయుడు అప్పచెప్పబోతా ఉన్నారు. మన భూములన్నీ కూడా పోతా ఉన్నాయి. నగరంలో కేంద్రాలుగా ఉండి ప్రజలకు సౌకర్యంగా ఉండేటువంటివన్నీ కూడా ఇంక సౌకర్యాలు ఉండవు. అవి చివరికి ఊరి చివరికి ఎక్కడికో వెళ్ళిపోతాయి. ప్రజలు ఇబ్బంది పడాల్సి జరిగేటువంటి పరిణామాలు ఏమిటనంటే ఇప్పుడు స్త్రీశక్తికి ఇవ్వాల్సినటువంటి ఈ సంవత్సరం ఆగస్టు నుంచి ఆగస్టు 15 1320 కోట్లు ఇవ్వాలి. అట్లాగే రియంబర్స్మెంట్ వికలాంగులకు కానీ, విద్యార్థులకు కానీ, జర్నలిస్టులకు కానీ ఎవరికైనా రాయితీలు ఇవ్వచ్చు, ఇవ్వడం తప్పేం లేదు.
ఆ రాయితీలు ప్రభుత్వం ఆర్టీసీకి జమ చేయాలి. ఇది రాష్ట్ర సంస్థ. రాష్ట్ర సంస్థని సమర్థవంతంగా నడిపించే దానికి సహాయపడాలి. అది సహాయపడకపోగా ఈ ఆర్టీసీ డబ్బులన్నింటినీ కూడా మింగి దీన్ని నష్టాలని చెప్పి దీన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రయత్నం. ఇది